అందరికీ నమస్తే. ఈ మధ్య రాష్ట్రంలో బాగా విపరీతంగా చర్చ జరుగుతున్న సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం గోవా బన్ అంశం. ఫస్ట్ ఇదొక వీడియో చూడండి. వీడియో చూసినాక మాట్లాడదాం. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గ్రామర్ అవుతారు? పెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. ఓకే, ఈ వీడియో చూసిరు కదా. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి న్యూస్ యాంకర్ అని చెప్పుకునేటువంటి వ్యక్తులు, మీరు నిజంగా యాంకరింగే చేస్తే, మీరు నిజంగా పిచ్చి పిచ్చి తమాషాలు చేయకుండా యాంకరింగే చేస్తే చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే 5 స్టార్ హోటల్లోకి పోయో 3 స్టార్ హోటల్లోకి పోయే ప్రశ్నించే అంత దమ్ము ధైర్యం ఉందా మీకు అని అడుగుతున్నా. ఏ ముఖం పెట్టుకుంటా నువ్వు? ఎవనిరా బై తేజస్విని న్యూసోడా? చిన్న చిన్న బతుకుల మీద నారా మీకు కడుపు చిన్న చిన్నగా బతికేటువంటి వాళ్ళ పొట్టల మీద నారా మీరు కొట్టేది? మీకు దమ్ము ఉంటే 5 స్టార్ హోటల్ మీదనో 3 స్టార్ హోటల్ మీద పోయి మాట్లాడురా. ఏం మాట్లాడుతురా? బేవగాలారా? ఇదేం జర్నలిజం రా? నాకు అర్థం కాదు. గొట్టం పట్టుకొని పోయి పెడితే అయిపోయినారా? ఆడ ఉన్నది కోట్ల మంది జనాలు ఉన్నారు మేడారం జాతరలో. మీకేం రోగం రా? వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేసుకొని బతుకుతున్నారు. బతకంగా మీకేం వచ్చిందని మీరు ఎందుకంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారు? మీకు దమ్ము ఉందా? మిగిలిన వాళ్ళని అడిగేంత దమ్ము ఉందా? అసలు పోలీస్ శాఖ ఏం చేస్తుంది? ఆయన బిక్కు అనుకుంటా చూసుకుంటూ గడుపుతున్నాడు అక్కడ. నిజంగానే ఇట్లాంటి వాళ్ళ వల్ల జర్నలిజం అని పేరు చెప్పుకునేటువంటి ఈ యూట్యూబ్ గొట్టంగాళ్ళు అందరిని కూడా ఈ పంత వాళ్ళదేం కాదు. ఎందుకంటున్నా అంటే వాళ్ళు చేసే విధానం కరెక్ట్ ఉండదు. సపోజ్ వాళ్ళు చేసిర్రు, అది నిజమా అబద్ధమా పక్కకెడదాం, మంచా చెడ పక్కకెడదాం. ఆ వ్యక్తి మీద దాడి జరిగితే ఎవరు బాధ్యులు? ఆయనకు ఒక కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళందరూ ఏం కావాలి? తేజస్విని చూసాడా? ఏం రోగం రా? నీకు పిల్లలు లేరారా? అయ్యవ లేరారా నీకు? చిన్న చిన్న బతుకుల మీన్నారా? చిన్న కడుపుల మీన్నారా పెట్టుడు? ఈ ప్రతాపం ఏంద్రా? మీరు ఎవడు చెప్పిండ్రా మీకు? ఇది ఈ పద్ధతేనా అని అడుగుతున్నా నేను. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసేటోళ్ళను వీపులు సాపి ఎత్తనే కరెక్టు. పోలీస్ శాఖ కూడా మీరు కూడా ఇట్లాంటి వెధవలను యూట్యూబ్ పెట్టి ఇట్లా మైక్ పెట్టి ఇట్లా రెచ్చిపోయే వెధవలను ఈ బల కొడితేనే సెట్ అవుతారు, లేకపోతే కారు. ఆ వీడియో చూడండి పోలీస్ అధికారులు, మీరన్నా చూడండి ఆయన ఎంత బిక్కుమంటూ గడుపుతున్నాడో, ఆయన ఆ క్షణం ఎట్లా ఉన్నదో చూడండి ఒకసారి. ఇదే తేజస్విని న్యూస్ అని ఇంటికి పోతే ఎట్లుంటుంది? అందరం కలిసి ఇంకా దీనికి ఏదో ఫుడ్ జిహాద్ అని ఏదో తమాషాలు ఆడుతున్నారు. పిచ్చి తమాషాలు కాదు. ఇక్కడ మతం ఎందుకు వచ్చిందిరా భయ్? మీకు మతం ఎందుకు వచ్చిందిరా? మేము కూడా హిందువులమే. మతం కన్నా మానవత్వం గొప్పది. ఫస్ట్ ఆయన చేసుకున్న బిజినెస్ చేసుకో. సరే, నీకు నచ్చలే, నీ బిడ్డకు కొడుకు ఏమైనా ఇబ్బంది జరిగిందా? అదేమన్నా తింటే నీ బిడ్డకు కొడుకు ఏమైనా ఇబ్బంది జరిగిందారా? బేవకూఫ్ గలారా? తేజ న్యూసోడా ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి వీట చేస్తారంటే తస్మాత్ జాగ్రత్త బిడ్డ.